అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన కథ సార్థకత. కథను ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు వినండి. చాలా మంచి కథ. అప్పటికే అది 10వ 15వ అనసూయ గోడ కరియారం కేసి చూడటం, వెంటనే వాకిట్లోకి వచ్చి వీధి చివర కనిపించినంత మేరకు చూడటం. మనవాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ఇదే వేరే ఇంట్లో అయితే గనక ఇలాంటి పిల్లలు ఈ పాటికి ఆటలాడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్ళు మాత్రం పరిస్థితులకు తగ్గట్లు పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ శ్వాస మిగిలిందంటే అది వీళ్ళే అనుకుంటూ ఆలోచనలో మినిగిపోయింది అనసూయ. గేటు చప్పుడవటంతో ఒక్కసారిగా బయటికి వచ్చి చూసింది. తల వంచుకొని వస్తూ కనిపించింది కూతురు. అమ్మయ్య వచ్చేసింది అనుకుంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి, ఏమ్మా అలా ఉన్నావు, ఈరోజు మళ్ళీ ఏమైనా అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దివాన్ మీద బోర్లపడి బోరుమని ఏదవసాగింది. అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని అమ్మమ్మకు చెరో వైపు చేరి ఆమె చేతులు పట్టుకొని తల్లిని భయం భయంగా చూస్తున్నారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్ళి, ఏడవకు తల్లి, నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడు ఎలా బాధపడుతున్నారో భయపడుతున్నారో, ఏం చెయ్యాలో ఆలోచిద్దాంలే కానీ లేచి స్నానం చేసిరా అంటూ పిల్లలు టీవీ ముందు కూర్చోపెట్టి టీవీ ఆన్ చేసింది. దుఃఖభారం తీరి లేచి కూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తన భర్త ఫోటో కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒక పక్క కూతురు పరిస్థితి, మరో పక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త. ఏం చేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తుంది అనసూయకి. బ్యాంకులో పని పూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తుంది, కానీ కనిపించటం లేదు. రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాండ్ వైపు నడకలు స్టార్ట్ చేసింది. ఆ రోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆఫీస్ నుంచి నేరుగా వెళ్ళాలని అనుకుంది. కానీ ఆఫీస్లోనే ఆలస్యం అయిపోతుండటంతో ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. కామేశ్వరి సరస్వతి ఇద్దరు హై స్కూల్ నుంచే మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతుంది. సరస్వతి ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా నాన్న చూసిన బ్యాంక్ ఉద్యోగి సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు పెళ్ళి అయిన 5 సంవత్సరాలకే హార్ట్అటాక్తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన 3 సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది. బస్ స్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి నిలబడే ఓపికే లేకుండా అక్కడే కూర్చొనిపోయింది. ఆ బస్ స్టాప్లోనే కొంచెం దూరంలో చీకట్లో ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ళ గొంతులను బట్టి ఒకరు ఆడ ఇంకొకరు మగ అని అర్థమైంది. వాళ్ళను పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరు స్వెటర్లు వేసుకొని ఉన్నారు. అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకొని ఉండటంతో మొహాలు సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతు పెంచి అరుచుకుంటున్నారు. వాళ్ళ వాదన స్థాయి క్రమంగా పెరుగుతుంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్లో కూర్చోవడం ఆ మసక వెలుతురులో వాళ్ళు గమనించినట్లుగా లేదు. అమ్మాయి అనుకుంటూ ఏడుస్తూ బతిమలాడుతుంది. ప్లీజ్ నన్ను వదిలే, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ. ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఇద్దరు ఎవరు? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్ళి ఏం అడగగలదు అనుకుంటూ తన బస్సు సంగతి మర్చిపోయి వాళ్ళనే చూస్తుంది సరస్వతి. ఇంతలో ఆ అమ్మాయి అతనికి ఏదో చెప్పి వెళ్ళిపోయిందనుకుంటా 4 అడుగులు వేసింది సరస్వతి ఉన్నవైపు. ఆమె వెనకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడి చేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిక్కున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది. ఆ వెంటనే అతని చెయ్యి పట్టుకొని హెల్ప్ హెల్ప్ అంటూ అరవసాగింది. అతను సరస్వతి చేతులను వదిలించుకొని పారిపోతుంటే రోడ్డు మీద బైక్స్పై వెళ్తున్నవారు ఆమె అరుపులు విని పొరపాటున పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్ దగ్గరికి తీసుకువచ్చారు.
ఈలోగా అతని చేతిలో నుంచి కింద పడిన వస్తువు ఏమిటా అని సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి సరస్వతి ఒక్కసారిగా వణికిపోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్న చాకు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంది సరస్వతి. కింద పడిన అమ్మాయిని ఎవరో చేయి పట్టి లేపారు. ఏం జరిగింది తెలియని అయోమయ స్థితిలో ఉందా ఆ అమ్మాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి షీ టీమ్స్కి తనకి పరిచయం ఉన్న మరొక 2 పోలీసు ఆఫీసర్లకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వెంటనే రావాల్సిందిగా కోరింది. ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది. కారులోంచి దిగిన లేడీ పోలీస్ సరస్వతిని చూసి, మేడం ఏం జరిగింది అని ప్రశ్నించింది. ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ని విష్ చేసి జరిగిందంతా వివరించింది సరస్వతి. మేడం నమస్తే, ఈరోజు న్యూస్ పేపర్లో చూసా, ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడం. భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళమ్మ నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసుండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో అంటూ ఆగకుండా మాట్లాడేస్తున్న సుజాత కేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి. ఒకే చోట పనిచేస్తున్నా ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడం అంది. నాదేం లేదమ్మా, నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నా. వారితో కలిసి ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాను. నిన్న జరిగింది కాస్త పెద్ద విషయం కాబట్టి ఆ న్యూస్తో పాటు నా గురించి రాశారు అంతేనమ్మా అంది చాలా తేలిగ్గా సరస్వతి. లేదు మేడం, మీరెంతమంది లైఫ్ని సేవ్ చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడం. ఆడవాళ్ళకి ఇంకా ఇప్పటికీ చాలా సమస్యలు ఉంటున్నాయమ్మా. వాటిని పరిష్కరించుకోలేకపోతే వారితో పాటు వారి తర్వాత తరము నష్టపోతుంది. మేడం, మీరు పనిచేస్తున్న ఆఫీస్లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, ధైర్యంగానూ ఉందండి. సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది. ఓకే మేడం, లంచ్ టైంలో కలుస్తా మళ్ళీ. నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలనుంది అంటూ తన సీట్ వైపు నడిచి వెళ్ళిపోయింది సుజాత. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడటం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. క్యాష్ క్యాబిన్లోకి వెళ్ళిన సుజాత తన సీట్లో కూర్చుందే గాని మనసంతా వేరే ఆలోచనతో నిండిపోయింది. 2 నిమిషాల తర్వాత భారంగా ఊపిరి తీసుకొని, ఈరోజు లంచ్ టైంలో నా సమస్యను మేడంకి చెప్పి పరిష్కారం అడగాలి. ఆవిడైతేనే ఆ సమస్యలకు పరిష్కారం చూపగలరు అనుకుంది. అలా అనుకోవటంతోనే మనసంతా చాలా తేలికయ్యి ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది. రోజు వచ్చే టైం కంటే ఆలస్యం కావటంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూస్తుంది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురికి ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తా అంటూ కట్ చేసింది. ఆఫీస్లో పని అవ్వలేదా, లేక ఆ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి ఉందా అని చెప్పి అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒక పక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనలో పడిపోయింది. పెళ్ళైన నాటి నుంచి సమస్యలే తనకు. భర్తది గవర్నమెంట్ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. కూతురు పెంపకం ఒక పక్క, భర్తను ఎలాగైనా మార్చుకోవాలి అనే తపన ఇంకొక పక్క. మానసికంగా శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ముందుంచింది. వయసు మీద పడటంతో భర్తలో వచ్చిన మార్పుకి ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండేవాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంకా అన్ని మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షవాతం రావటంతో అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవటంతో మళ్ళీ జీవితాలని చీకట్లోకి వెళ్ళిపోయాయి. తమ కూతురికి అల్లుడు ఉద్యోగం ఇవ్వటంతో మనసును రాయి చేసుకొని ఆ ఉద్యోగంలో చేరింది కూతురు. ఈ సమస్యలు చాలవన్నట్లు తన ఆఫీస్లోనే పనిచేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు. మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ.
గేటు తీసిన చప్పుడవ్వటంతో ఒక్క ఉడుతున గదిలో నుంచి హాల్లోకి వచ్చిన అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కనిపించారు. అమ్మా, ఈవిడ సరస్వతి గారు, పొద్దున పేపర్లో చూపించాను కదా అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. నమస్తే అమ్మా, రండి రండి కూర్చోండి అంటూ అనసూయ సోఫా చూపించింది. ఎప్పుడూ దిగాలుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించింది అనసూయకు. అమ్మా, టైం లేదు, మేడం గేట్ దగ్గర నుంచే వెళ్ళిపోతానంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికి రమ్మన్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, అమ్మా నా ప్రాబ్లం మేడంకి చెప్పాను, ఇప్పుడు అతని ఇంటి నుంచే వస్తున్నాం మేమిద్దరము. మేడం చాలా బాగా హ్యాండిల్ చేశారు, దెబ్బకి భయపడ్డాడు వాడు. పరువు పోతుందని చచ్చినట్లు కాలబేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీస్కి లీవ్ పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతున్నాడు. అమ్మ, మేడం అండగా ఉన్నారు. ఇక ఏ సమస్య అయినా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా, చాలా ఉద్వేగంతో చెప్పింది సుజాత. చాలా థ్యాంక్స్ సరస్వతి గారు, మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకొని అంది అనసూయ. అయ్యో, అంత మాట అనకండి, మనిషికి మనిషి సాయం అంతే. సుజాత బాగా సెన్సిటివ్, తన వెనక ఎవరూ లేరనుకొని వేధించాడు. నేను వెళ్ళేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు అంది సరస్వతి. మేడం కొంచెం కాఫీ తీసుకోండి అంది సుజాత. అయ్యో, ఇప్పుడెందుకమ్మా, ఇంటికి వెళ్ళిపోతాను కదా. పర్వాలేదు మేడం, కాఫీయే కదా తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది, కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడని అన్నారని అడగట్లేదు. మరొకసారి ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు అంది సుజాత. ఓ తప్పకుండా, ఇంక వెళ్తాను అంటూ లేచింది సరస్వతి. మేడం ఆగండి, క్యాబ్ బుక్ చేస్తాను. అలాగే, మా నాన్నగారికి కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకువెళ్ళింది సుజాత. మంచంలో పడుకున్న సుజాత తండ్రిని చూసి సరస్వతికి చాలా బాధేసింది. కాలు చేయి చచ్చుపడిపోయాయి. మూతి వంకరపోయి శూన్యంలోకి చూస్తున్నట్లుగా రూఫ్ కేసి చూస్తూ పడుకున్న అతడిని చూసి జాలిగా చూసింది సరస్వతి. నాన్న అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్ళి, ఈవిడ సరస్వతి గారు, మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా సాయం చేశారు. నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్దామని వచ్చారు అని చెప్పింది సుజాత. ఆయన పైకప్పు నుంచి తన చూపును అతి కష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు చూశారు. మేడం, మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు అన్నది సుజాత. ఆహా, అలాగా అంటూ అతడికేసి ఎక్కువసేపు చూడలేక అక్కడి అల్మారాలో సర్దిన ఫోటోలకేసి చూస్తుంది సరస్వతి. సుజాత వాళ్ళ పెళ్లి ఫోటో చూసి ఎంత చక్కగా ఉన్నారో జంట అని మనసులోనే అనుకుంటూ పక్కనున్న ఫోటో చూసింది. అది కొంచెం పాత ఫోటో. సుజాత తల్లి తండ్రి అయ్యుంటారు. సుజాత తల్లి అప్పుడెంత అందంగా ఉందో, ఆవిడ ఈవిడ అంటే నమ్మేలా లేదు అని మనసులోనే అనుకుంటుండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత, అది మా అమ్మ నాన్నది, అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానంట అంది నవ్వుతూ. సరస్వతి కూడా సుజాతకి జత కలిపి నవ్వింది. ఆ ఫోటో వైపే చూసింది మళ్ళీ. ఈసారి ఆ ఫోటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫోటోకేసి మంచంలో ఉన్న వ్యక్తికేసి మార్చి మార్చి చూస్తుంది. అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపే చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటి సుజాత తుడవసాగింది. ఒక్కసారిగా నేను వెళ్తానమ్మా అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి. మేడం ఉండండి, క్యాబ్ బుక్ చేస్తాను అని సుజాత అంటుండగానే, వద్దమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాను అని బదులిస్తూ వెళ్ళొస్తానండి అంటూ అనసూయకు చెప్పి పరుగులాంటి నడకతో బయటికి వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కేసింది సరస్వతి. చాలా థ్యాంక్స్ మేడం అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తుండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు 28 సంవత్సరాల కిందట ఒంటరైన తనని వేధించి మానసికంగా క్షోభకు గురి చేసిన వ్యక్తి కూతురు గురించి తను ఆలోచించింది. భర్త పోయిన దుఃఖంలో తానుండి భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటుంటే వెకిలి మాటలతో వేధించాడు. ఆ చిన్న వయసులో ఇతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది.
తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయటపడింది. పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కిపోయింది. తనను పెట్టిన బాధకి ఈరోజు అంతకంతా అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది, అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరిగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. మేడం, ఎటు వెళ్ళాలో చెప్పండి అన్న డ్రైవర్ మాటలకు ఆలోచనల నుంచి బయటపడి తన ఇంటికి దారి చూపించింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటికి వచ్చాడు. వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా అంటూ సరస్వతి వాళ్ళకాన్ని గమనించి, అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నావమ్మా అన్నాడు. అదేం లేదురా, పద లోపలికి, తొందరగా వంట చేస్తాను, ఇప్పటికే లేట్ అయింది అంది అని లోపలికి నడుస్తూ సరస్వతి. అమ్మా, అన్నీ సిద్ధం చేసేశాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు భోజనం వడ్డిచ్చేస్తాను అన్నాడు రఘు. ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్ళింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారిద్దరు. అమ్మా, నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలు ఏవి నీకు చెప్పనే లేదు అన్నాడు కూర కలుపుకుంటూ. అవును కదా, చెప్పు ఎలా జరిగిందో అడిగింది నోట్లో ముద్ద పెట్టుకుంటూ. ఎంత బాగా మాట్లాడారో ఆంటీ. ఆవిడ చేసిన వర్క్లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరు. లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్స్ కళ్ళు మూసుకొని ఫైల్స్ ప్రాసెస్ చేస్తారట. అందరూ ఆవిడను తెగ పొగిడారు అని. అవునరా, చిన్నప్పుడు అంతే, చాలా బాగా చదివేది, ఎప్పుడూ క్లాస్ ఫస్టే. ఆవిడ మాట్లాడుతూ అదే చెప్పారు. బాగా చదివి ఇంజనీరింగ్ అవ్వాలనుకునేవారట. కానీ ఇంటర్లో 90 మార్కులు వస్తాయనుకున్న పేపర్లో 9 మార్కులు వచ్చాయట. ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్కి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బులు లేక చేసుకోలేకపోయారట. అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్ గ్రూప్లో చేరేవాళ్ళం. కానీ తను మాత్రం పట్టుబడి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇంజనీరింగ్ చదవలేకపోయానని అప్పట్లో బాధపడేది. కానీ ఇప్పుడు ఆవిడ మంచికే అలా జరిగిందన్నారమ్మా. అంతా 90 మార్కుల ప్లేస్లో 9 మార్కులు పడటం వల్ల తను అలా ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీరింగ్ కాలేకపోయాను అని ప్రాజెక్ట్స్ వర్క్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్కి అమౌంట్ రిలీజ్ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా. ఎంత పాజిటివ్గా ఆలోచించారో. రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టుగా అలా ఉండిపోయింది. భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆ రోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసిన చిన్న సాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను. నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది. పాపం, ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది. సుజాతకు చేసిన సాయానికి తాను సాటి మహిళ కాదా? చాలా తప్పుగా ఆలోచించాను. అతను చేసిన పాపానికి మంచాన పడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫోటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో అనుకుంటూ ఫోన్ తీసుకొని సుజాతకు రింగ్ చేసింది. 2వ రింగ్కే అవతల ఫోన్ ఎత్తి చాలా గోలగా వినిపిస్తుంది. ఒక్కసారిగా భయం వేసింది సరస్వతికి. తన ముందు తప్పైపోయిందని చెప్పిన అతను ఆ తర్వాత సుజాతకి ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభం లేదు. అవసరమైతే పోలీసుల హెల్ప్ తీసుకోవాలి అనుకుంటుండటంలోనే హలో మేడం అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు. ఏమ్మా, ఏం జరిగింది? మేడం, మీరు వెళ్ళాక ఏమైంది? గోడ మీద 2 చేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపే చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అతి కష్టం మీద మీరు వెళ్ళిన వైపు చూపిస్తూ దండం పెట్టాడని ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడం. నేను నా సమస్య గురించి కూడా ఆయనకు ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా ఊరు వెళ్ళిపోతున్నాం మేడం, దుఃఖభరితమైన గొంతులో చెప్పింది సుజాత.
అయ్యయ్యో, ఎంత పని జరిగింది. అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలి అంటే చెప్పమ్మా. తప్పకుండా మేడం. ఊర్లో మా పెదనాన్నగారు వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంకుకి 15 రోజులు సెలవు అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి మేనేజర్ గారికి చెప్పండి. ఉంటాను మేడం. సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చి పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగిందనమాట అనుకుంది. ఈ కథను మనకు అందించిన వారు ఈశ్వరి గారు. మీకు గనక ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.